హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రుగల్ ట్రావెలర్ పేజ్. సో ఈరోజు అయితే మనం శ్రీరంగపట్నం అండ్ శివన సముద్ర వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. నైట్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం, శ్రీరంగపట్నంకి నైట్ రీచ్ అయిపోయాం. సో అక్కడ యాత్రి నివాస్లో స్టే చేసాం. 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక రూమ్కి. అకామిడేట్ 2 పర్సన్స్ అయితే అవ్వచ్చు. సో ఆ స్టే కూడా చాలా బాగుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మార్నింగ్ మేము శ్రీరంగపట్నం రంగనాథ స్వామి టెంపుల్కి రీచ్ అయ్యాం. సో ఇది ఆదిరంగ టెంపుల్. మనకి మధ్యరంగ అండ్ అంతరంగ అని చెప్పేసి ఇంకా 2 ఉంటాయి. ఒకటి శివన సముద్రాలో అండ్ ఇంకా శ్రీరంగంలో ఉంటాయి. సో ఆ టెంపుల్స్ కూడా రంగనాథ స్వామి ప్రత్యేక ఆలయాలు. సో ఖచ్చితంగా ట్రై చేయండి విజిట్ చేయడానికి. సో శ్రీరంగపట్నంలో మనకి ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది, అది చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ దరియా దౌలత్ బాగ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉన్నది. ఇది లైక్ నేవల్ బేస్ కోసం అప్పుడులో టిప్పు సుల్తాన్ వాళ్ళు నిర్మించిన ప్లేస్. సో ఇది రివర్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. సో ఇది ఒక టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్లా కూడా. సో ఈ ప్యాలెస్ లోపల లైక్ మీ ఓల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉంటుంది. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయడానికి. వన్స్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే శివన సముద్రకి హెడ్ అయ్యాం. సో శివన సముద్ర దగ్గర మనకి మధ్యరంగ దేవాలయం ఉంది. సో దాంట్లో కూడా రంగనాథ స్వామి టెంపులే. సో మేము వెళ్ళినప్పుడైతే నిజరూప దర్శనం జరగలేదు రెనోవేషన్ కారణంగా. బట్ ఆ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అక్కడ మనకి గగనచుక్కి వాటర్ ఫాల్స్ అండ్ బారాచుక్కి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఆ 2 వాటర్ ఫాల్స్ కూడా మీకు అమేజింగ్ విజువల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది, స్టిల్ ఇంత ఐ క్యాచింగ్ విజువల్స్ ఉన్నాయి. వాటర్ ఫ్లో అయితే ఇప్పుడు బెటర్గా ఉన్నది. రీసెంట్గా నా ఫ్రెండ్స్ విజిట్ చేశారు. సో ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అక్కడే మనకి ఆ డ్యామ్ దగ్గర కొరాకిల్ రైడ్ కూడా చేస్తున్నారు. సో అది కూడా ట్రై చేయండి. మేము అది కూడా ట్రై చేస్తాం, మాకు బాగా నచ్చింది. సో ఇదైతే మీరు ఖచ్చితంగా ఒక వీకెండ్ డ్రైవ్ కింద మీరు హ్యాపీగా వెళ్ళి మొత్తం ఇవన్నీ చెక్ చేసుకొని రావచ్చు. మనం అలా వర్క్ చేస్తూనే ఉంటాం కదా. సో అట్లీస్ట్ ఈ వీకెండ్స్ ఎలా మనం ఎంజాయ్ చేస్తే మనకు కొంచెం మెమొరీస్ అయినా ఫామ్ అవుతాయి. సో ఖచ్చితంగా విజిట్ చేయండి.